ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? చక్కటి వాగ్దానముతో దేవాది దేవుడు మన ముందున్నాడు. విందాం. 113 కీర్తన 8వ వచనము. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పం మీద నుండి బీదలను పైకెత్తువాడు. మీరు అనుకుంటున్నారా, నేను బీదగా ఉన్నాను, నేను ప్రతిదీ అందరిని అడుక్కుంటూ తినాల్సి వస్తున్న జీవితం నాది, ఎవరిదైనా ఏదైనా మిగిలిపోతే ఆ మిగిలిపోయినది నాకు ఇస్తా ఉంటే అలాగ నేను బ్రతుక్కుంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. మిగిలిపోయిన జీవితం కాదు నీది, మిగిలిపోయిన తినే జీవితం నీకు అసలే కాదు. దేవుడు సర్వ సమృద్ధిని ఇస్తా అంటాడు. రూతు జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆ స్త్రీ కూడా విధవరాలై ఉండి మరి అత్తని పోషించడానికి, తను పోషించుకోవడానికి ఎవరు పని పెట్టుకుంటారో లేదో తెలియని పరిస్థితిలో ఏరుకునే స్థితిలో ఉందండి. ఆ యొక్క చేను కోయేవారు వెనకాల ఉండి పడిపోయిన వాటిని పైగేరుకొని ఆమె తింటూ బ్రతికేదంటండి. అటువంటి జీవితాన్ని దేవుడు ఒకే ఒక వ్యక్తి ద్వారా ఆమె లైఫ్, ఆమె స్టార్ మారిపోయింది. బోయాజ్ అనే వ్యక్తి ద్వారా ఆయన గొప్ప ఆస్తిపరుడని రూతు 2:1 మనం చూస్తున్నాము. ఆయన ఒక కనికరం, కటాక్షం పొందుకుంది. ఈరోజు దేవుడు చెప్తా ఉంటున్నాడు, నీ విషయంలో కూడా నేను కటాక్షించడానికి మొదలు పెడుతున్నాను. పెంట కుప్పల్లో ఉన్నావా, ఏరుకొని బ్రతుకుతున్నావా? ఐ విల్ టేక్ యూ ఫ్రమ్ లెఫ్ట్ ఓవర్ టు టేక్ ఓవర్. ఈ రూతు ఏరుకునేది ఇప్పుడు ఆ పొలానికే యజమానురాలు అయ్యేటట్టుగా దేవుడు చేసి ఉన్నాడు. తన వంశాన్ని దేవుడు నిలబెట్టి ఉన్నాడు. అదే వంశం నుండి దావీదు రావడం కూడా ఎంత అద్భుతం కదండి. దేశపు ప్రధానంతో కూర్చోబెట్టడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నీ యొక్క దరిద్రతను తొలగించబోతున్నాడు. నీ యొక్క దీనహీన స్థితిని ఘనంగా మార్చబోతున్నాడు. నమ్మండి, విశ్వసించండి. ఈ వర్డ్ గుర్తుంచుకోండి, ఫ్రమ్ లెఫ్ట్ ఓవర్ టు టేక్ ఓవర్. అయిపోయింది, మిగిలిపోయినది నువ్వు పొందుకొని ఆనందించి అదే జీవితమేమో, ఇక సమృద్ధి అంటే ఇదేమో అనుకుంటున్నావేమో. సమృద్ధి అంటే ఆయన చూపిస్తాడు. ఈ వాగ్దానం ఎత్తిపట్టుకొని నెమరు వేసుకుంటా ఉండండి. దీనులను, దరిద్రులను పెంట కుప్పం నుండి, నేల నుండి పైకెత్తువాడు, ప్రధానులతో, దేశ ప్రధానులతో కూర్చోబెట్టువాడు. ఈ వాగ్దానం మీరు విశ్వసించినట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, మేము విశ్వసిస్తున్నాము నాయన. ప్రభా, నీవు గొప్ప కార్యమును చేస్తావని విశ్వసిస్తున్నాము నాయన. నిజమే నాయన, దరిద్రులను, దీనులను, ఇంకా నాకు ఎటువంటి దిక్కులేని స్థితిలో ఉన్న, ఎటువంటి సహాయం అందదనే వారిని నువ్వు లేవనెత్తబోతున్నందుకు నీకు వందనాలు. బీదగా ఉన్నవారిని నువ్వు గొప్ప ధనికులుగా చేయబోతున్నందుకు నీకు వందనాలు. నేను ప్రేమించే వారిని ఐశ్వర్యవంతులుగా చేస్తావు నాయన. అట్టి దీవెన మా అందరికీ దయచేయండి నాయన. నీ సేవలో పాలు పొందుకున్న సేవకులందరికీ నువ్వు దయచేయండి నాయన. ప్రభా, మరి ఎవ్వరూ కూడా అయ్యా తండ్రి మిగిలించింది తీసుకోవడం కాదు నాయన, శ్రేష్టమైనది వారు పొందుకుంటకు సహాయం చేయండి. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలోనూ సహాయం చేస్తావని, ఈ వాగ్దానం మా జీవితంలో ప్రభా ఈ రోజు నుంచే మొదలు పెడతామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. విన్నాం కదండి. సో దేవుడు బీదలను పైకెత్తబోతున్నాడు, గొప్పవారిగా చేయబోతున్నాడు, ధనికులుగా చేయబోతా ఉంటున్నాడు. నమ్మండి. మై గాడ్ విల్ సప్లై ఆల్ మై నీడ్స్. నన్ను పోషించే దేవుడు ఉన్నాడు, సమృద్ధిగా పోషిస్తాడని నమ్మండి. ఈ యొక్క వాక్యము మీతో మాట్లాడినట్లయితే మీ స్టేటస్లో పెట్టుకునండి. ఇంకా అనేక మంది వినేటట్టుగా ఈ సేవలో పాలు పొందుకునండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.